హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 48 వోల్ట్స్ 24Ah లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ అనేది తయారు చేద్దాము. ఇది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇది పెట్రోల్ స్కూటీ ఉందన్నమాట. ఆ స్కూటీకి మనము ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటీగా కన్వర్షన్ అనేది చేస్తున్నాను. దానికోసం ఇక్కడ బ్యాటరీ ప్యాక్ అనేది తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఇందులో మనము ఇక్కడ నెగిటివ్ అండ్ పాజిటివ్ మధ్యలో ఇక్కడ కవరింగ్ అనేది వేసుకుందాం. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఐఆర్ టెస్టింగ్ నెక్స్ట్ ప్రాసెస్గా మనము చూద్దాము. ముందుగా వీటిని ఈ రింగ్స్ అనేవి వేసుకుందాము. అంటే ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది కదా, దానికి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా సేఫ్టీ కోసం ఫ్రెండ్స్ ఇక్కడ మనము టోటల్ బ్యాటరీస్ని హోల్డర్స్లో ఉంచడం జరిగింది. తర్వాత నీట్గా ప్యాక్ అనేది చేసుకున్నాము. ఇక్కడ చూడండి నికిల్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ నికిల్ స్టెప్స్ని ఇక్కడ మనము స్పాట్ వెల్డింగ్ అనేది చేయబోతున్నాము. టోటల్గా ఇక్కడ స్పాట్ వెల్డింగ్ చేసిన తర్వాత టోటల్గా నికిల్ స్టెప్స్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడం జరిగింది. చూడండి, చేసుకున్న తర్వాత ఇది టోటల్ స్పాట్ వెల్డింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ పిఎంఎస్ కనెక్షన్ అనేది ఎలా చేస్తామో ఎలా చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ మనము స్పాట్ వెల్డింగ్ అనేది వన్ సైడ్ చేసుకున్నాము. ఇక్కడ నెక్స్ట్ ఇంకో సైడ్ స్పాట్ వెల్డింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బిఎంఎస్ కనెక్షన్ అనేది చేసుకున్నాం. ఇక్కడ చూడండి, మనం స్పాట్ వెల్డింగ్ కూడా ఇక్కడ నికిల్ స్టెప్స్ ఉంటుంది కదా, ఇందులో ఫస్ట్ ఈ షేప్లో ఉండింది అనుకోండి, మనకి ఇక్కడ అంటే ఈ చివర్లో ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రెస్ అయినప్పుడు. అందుకోసం మనం సైడ్లో ఇవి కట్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ నీట్గా మనము స్పాట్ వెల్డింగ్ చూడండి, ఇక్కడ ఫినిషింగ్ ఇక్కడ స్పాట్ వెల్డింగ్ టోటలీ కంప్లీట్ చేసుకున్నాను. అంటే వన్ సైడ్ కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో సైడ్ స్పాట్ వెల్డింగ్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, పాజిటివ్ నెగిటివ్ అలాగే ఇక్కడ టోటల్ వచ్చింది. ఈ బ్యాటరీ అనేది ఇటు సైడ్ ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది 2 బ్యాటరీస్ లెక్కన వచ్చేస్తుంది. ఇక్కడ ఫోల్డ్ చేస్తాము. నెక్స్ట్ మనకి ఇది పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ మాత్రం వదిలేసాము, ఎందుకంటే ఇంకొక అవుట్ సైడ్లో మనకి నెగిటివ్లో వన్ సైడ్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఈ బ్యాటరీ ప్యాకప్ అనేది చేస్తాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్గా మనం 2 సైడ్స్ స్పాట్ వెల్డింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ మల్టీమీటర్తో ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం వోల్టేజ్ ఎంత వస్తుందో. 48 వోల్ట్స్ ఈ బ్యాటరీ ప్యాక్, మనకి అప్రాక్సిమేట్లీ 49 వోల్ట్స్ రావాలి. చూడండి, ఇక్కడ ఈ నెగిటివ్ టు ఇక్కడ పాజిటివ్లో ఇక్కడ కనెక్ట్ చేశాను. చూడండి, మనకి వోల్టేజ్ వచ్చి 49.5 వచ్చింది. మనకి ఎగ్జాక్ట్లీ బ్యాటరీ ప్యాకప్ స్పాట్ వెల్డింగ్ అనేది మనం కరెక్ట్గా చేసుకున్నాము. నెక్స్ట్ మనము బిఎంఎస్ కనెక్షన్ అనేది ఇచ్చుకున్న తర్వాత బ్యాలెన్సింగ్ చేసుకున్నాము. బ్యాలెన్సింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ మిషన్తో ఒకసారి మనం ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ అనేది 2-3 టైమ్స్ చేసుకున్న తర్వాత బ్యాటరీ ప్యాక్ అనేది కంప్లీట్ చేసుకున్నాం.
మనం ఇక్కడ ఫైనల్గా మనకు బిఎంఎస్ వైరింగ్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది నెగిటివ్ అనమాట. మెయిన్లో నెగిటివ్, ఇంకా ఇది 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 సిరీస్లో ఇక్కడ మేము కంప్లీట్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాలెన్సింగ్ అనేది చేసుకుందాము. మనం బ్యాలెన్సింగ్ కోసం ఇక్కడ కనెక్షన్ అనేది ఇక్కడ బ్యాలెన్సర్కి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ కనెక్ట్ అనేది చేద్దాము. ఇక్కడ టోటల్ వోల్టేజ్ అనేది చూడండి, ఇక్కడ 49.356 49 వోల్ట్స్ అవుట్పుట్ అనేది ఉంది ఇక్కడ ప్రెసెంట్ మనకి. ఇక్కడ మనము సెట్టింగ్ అనేది చేసుకున్నాము. ఇక్కడ 20 సిరీస్ చూపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ 15S అనమాట. ఇది చూడండి, 20 సైడ్స్, ఇది 15S. నెక్స్ట్ ఇది అలానే సేమ్ వదిలేసిన తర్వాత 4Aలోనే ఇక్కడ AH యామ్స్ వచ్చి మనం ఇక్కడ 24 పెట్టుకోవాలి. ఇది LFP అనమాట. ఓకే, సేమ్ సెట్టింగ్ చేసుకున్న సెట్టింగ్ సేమ్. ఓకే, టోటల్ ఇక్కడ సెట్ అనేది అయిపోయింది. 24 AH. ఓకే, ఇప్పుడు స్టేటస్లోకి వెళ్ళి మనకి డిఫరెన్స్ ఏమైనా 20 ప్రజెంట్ ఇక్కడ 22 డిగ్రీస్ సెల్సియస్ అనేది ఉంది. చూడండి, ఇక్కడ మనకి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ వోల్టేజ్ వచ్చి మనకి ఎక్కువ లేదు. ఇక్కడ కరెక్ట్గా బ్యాలెన్సింగ్ అనేది అయిపోయింది అనమాట. అంటే న్యూ సెల్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు. అన్ని సెల్స్ చాలా బాగానే వర్కింగ్లో ఉన్నాయన్నమాట. డిఫరెన్స్ ఏం లేదు. చూడండి, ఇక్కడ సేమ్ అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇది 0 పాయింట్, ఇది చూడండి, టోటల్గా ఒకే విధంగా ఉన్నాయన్నమాట. డిఫరెన్స్ ఏం లేవు. 99999 ఆల్ అదే అంటే కరెక్ట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అలారం అనేది రావడం జరిగింది. చూడండి, ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది అంటే మనకి ఇంకా బ్యాటరీ ప్యాక్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. తర్వాత ఈ మిషన్తో మనం ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ అనేది ఈ మిషన్తో చేసుకున్నాము. ఇప్పుడైతే మనకి అలారం వచ్చిందంటే ఓకే అనమాట. ఇది బ్యాలెన్సింగ్ అంటే అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్, మనం బ్యాటరీ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 48 volts 24Ah లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ. ఇక్కడ చూడండి, ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ మిషన్లో దీన్ని అటాచ్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు మనకి వోల్టేజ్ ఇక్కడ చూడండి, ఈ బ్యాటరీ వోల్టేజ్ వచ్చిందని మనకి 48 volts చూపిస్తుంది కదా. ఇక్కడ దీన్ని మనం ఫుల్ ఛార్జ్ అనేది చేద్దాము. తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అనేది ఒకసారి చేసిన తర్వాత నేను ఇక్కడ కట్ ఆఫ్ వచ్చి నేను 52 పెడతాను, 53 వరకు పెడతాను కట్ ఆఫ్. అలాగే ఇక్కడ 5 amps 7 amps దగ్గరగా మనం ఒక 6-7 amps దగ్గర ఛార్జింగ్ లోడ్ అనేది తీసుకుని ఇక్కడ స్టార్ట్ అనేది చేస్తున్నాం. చూడండి, ఇది ఇంకా ఛార్జ్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయిపోయింది. ఛార్జ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి డిశ్చార్జ్, పూర్తిగా దీన్ని డిశ్చార్జ్ అనేది చేసేస్తాము. నెక్స్ట్ డిశ్చార్జ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఛార్జ్ చేసి తర్వాత బ్యాటరీ అనేది కంప్లీట్ చేస్తాను.